నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఎన్డీఏ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన మోదీ మద్దతు లేఖను రాష్ట్రపతికి అందించిన ప్రధాని. సంకీర్ణ సర్కారులో ఏకాభిప్రాయంతోనే నిర్ణయాలు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు మోదీ భరోసా. మోదీ దేశ ప్రతిష్టను పెంచారన్న చంద్రబాబు. నరేంద్రుడు ప్రధానిగా ఉంటే భారత్ ఏ దేశానికి తలొంచదన్న పవన్. లోక్సభ ఫలితాలపై రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ. ఢిల్లీకి సీఎం రేవంత్ మంత్రివర్గ విస్తరణపైన చర్చించే అవకాశం. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల్ని పరిశీలించిన మంత్రి ఉత్తమ్. సుందిళ్ల వద్ద మరమ్మతు పనులు వేగంగా జరగట్లేదని అసంతృప్తి. మూడో రోజు సాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు. సర్వత్రా ఉత్కంఠ రేపుతున్న పట్టభద్రుల ఫలితాలు. ఈ నెల 21 వరకు ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్. సిబిఐ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్షీట్ను అంగీకరించిన కోర్టు. కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోదీ సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 9న కర్తవ్య పథిలో ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించనున్నారు. పాత పార్లమెంటు భవనం సెంట్రల్ హాల్లో ఇవాళ సమావేశమైన ఎన్డీఏ ఎంపీలు మోదీని లోక్సభలో ఎన్డీఏ లోక్సభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గత 10 ఏళ్ల ఎన్డీఏ పాలన కేవలం ట్రైలర్ మాత్రమేనని, దేశాభివృద్ధి కోసం మరింత కష్టపడి పనిచేయనున్నట్లు మోదీ చెప్పారు. ఇకపై ప్రభుత్వం తీసుకునే అన్ని నిర్ణయాల్లో ఏకాభిప్రాయానికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎన్డీఏ అనేది అధికారం కోసం కలిసి వచ్చిన పార్టీల సమూహం కాదన్న మోదీ, దేశం ముందు అనే సూత్రానికి కట్టుబడి ఉన్న సేంద్రియ కూటమి అని చెప్పారు. కేంద్రంలో నరేంద్ర మోదీ సారథ్యంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన లాంఛనాలన్నీ పూర్తయ్యాయి. ఈ నెల 9న మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీ కర్తవ్య పథిలో సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందని పార్టీ సీనియర్ నేత, పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ ఉదయం పాత పార్లమెంటు భవనం సెంట్రల్ హాల్లో ఎన్డీఏ ఎంపీల భేటీ జరిగింది. ఈ భేటీలో మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ భాజపా సీనియర్ నేత రాజ్నాథ్ సింగ్ ఓ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ ప్రతిపాదనను ఆ పార్టీ సీనియర్ నేతలు, కేంద్ర మంత్రులు అమిత్ షా, గడ్కరీతో పాటు ఎన్డీఏ పక్ష నేతలు చంద్రబాబు, నితీష్ కుమార్, ఏక్నాథ్ షిందే, అజిత్ పవార్, జయంత్ చౌదరి, చిరాగ్ పాస్వాన్, కుమారస్వామి తదితరులు బలపరిచారు. ఈ తీర్మానానికి ఎన్డీఏ ఎంపీలంతా లాంఛనంగా ఆమోదం తెలిపారు. లోక్సభలో ఎన్డీఏ పార్లమెంటు పార్టీ నేతగా, భాజపా పక్ష నేతగా ఎన్నికైన నరేంద్ర మోదీకి చంద్రబాబు, నితీష్ కుమార్ సహా ఎన్డీఏ నేతలు అభినందనలు తెలిపారు. एनडीए के संसदीय दल के नेता व लोकसभा के नेता के रूप में माननीय नरेंद्र मोदी जी के नाम का प्रस्ताव करता हूं। ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నికైన తర్వాత మాట్లాడిన మోదీ, లోక్సభ పక్ష నేతగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎన్డీఏ పక్ష నేతలు, క్షేత్రస్థాయిలో పనిచేసిన కోట్లాది మంది పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. దేశ చరిత్రలో ఎన్డీఏ అత్యంత విజయవంతమైన కూటమి అని మోదీ అన్నారు. ఇప్పటికే తమ కూటమి విజయవంతంగా 3 పర్యాయాలు పూర్తి చేసుకుని 4వ పర్యాయంలోకి అడుగు పెడుతోందన్నారు. చరిత్రలో అంకెల ప్రాతిపదికన ఇప్పటి వరకు ఏర్పడిన కూటములను చూస్తే ఎన్డీఏనే శక్తివంతమైందని మోదీ చెప్పారు. ఇకపై ప్రభుత్వం తీసుకునే అన్ని నిర్ణయాల్లో ఏకాభిప్రాయం ఉండేలా కృషి చేయనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. దేశం ముందు అనే సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న ఆర్గానిక్ కూటమి తమదని పేర్కొన్నారు. వచ్చే 10 ఏళ్లలో సుపరిపాలన, అభివృద్ధి, పౌరుల జీవితాల్లో తక్కువ జోక్యమే లక్ష్యంగా పనిచేయనున్నట్లు మోదీ తెలిపారు. కూటమిలో పరస్పర విశ్వాసమే ప్రధానమని, అన్ని మతాలు సమానమే అనే సూత్రానికి ఎన్డీఏ కట్టుబడి ఉందని ప్రధాని మోదీ తెలిపారు. सदन में किसी भी दल का कोई भी जनप्रतिनिधि होगा, मेरे लिए सब बराबर है। और यही एक भाव है जिसके कारण 30 साल से एनडीए अलायंस मजबूती के साथ आगे बढ़ा है। सबको गले लगाने में हमें कभी कोई कमी नहीं रखी है। उसी का परिणाम है कि जनता का विश्वास भी जीत पाते। हमने 2024 जिस टीम भावना से काम किया, सबने मिल करके ये जो काम किया है, और उसी ने हमें ऑर्गेनिक अलायंस का सामर्थ्य दिया है। एक दूसरे का सहयोग किया है। हर किसी ने यही सोचा, जहां कम
वहां हम, और तभी तो जीत आती है। हमारा 10 साल का अनुभव है भारत के हर क्षेत्र का और भारत के हर नागरिक का जो एस्पिरेशंस हैं, रीजनल एस्पिरेशंस वे और नेशनल एस्पिरेशन, इसका एक अटूट नाता होना चाहिए। इसके बीच में हवा तक गुजर न सके इतना जुड़ाव होना चाहिए, तब देश आगे बढ़ता है। సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించినా విపక్షాలు తమ విజయాన్ని తిరస్కరించేందుకు ప్రయత్నించాయని మోదీ విమర్శించారు. తాము ఓడిపోయామని చిత్రీకరించాలని చూశాయని, కానీ తమకు ఓటమి లేదని దేశ ప్రజలకు తెలుసన్నారు. గత 3 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన స్థానాలు ఈ ఎన్నికల్లో భాజపా సాధించిన సీట్ల కంటే తక్కువని తెలిపారు. మరో 10 ఏళ్లైనా కాంగ్రెస్ 100 స్థానాల మార్కును దాటలేదని ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికల ముందు ఈవీఎంలపై కొందరు సందేహాలు వ్యక్తం చేశారని, ఫలితాల తర్వాత అవన్నీ పటాపంచలైనట్లు ప్రధాని తెలిపారు. పార్లమెంటులో అన్ని అంశాలపై సమగ్ర చర్చలకు సహకరించడం ద్వారా ప్రతిపక్ష ఎంపీలు దేశ నిర్మాణానికి సహకరిస్తారని ఆశిస్తున్నట్టు మోదీ అన్నారు. ये लोग भारत के लोकतंत्र और लोकतंत्र की प्रक्रिया के प्रति विश्वास ही लोगों का उठ जाए और लगातार ईवीएम को गाली देना। और मुझे तो लगता था कि शायद इस बार वो ईवीएम की अर्थी का जुलूस निकालेंगे, लेकिन 4 जून शाम आते आते उनको ताले लग गए, ईवीएम ने उनको चुप कर दिया। ये ताकत है भारत के लोकतंत्र। और मैं मानता हूं कि ये आशा करता हूं कि 5 साल तो अब ईवीएम शायद मुझे नहीं सुनाई देगा, लेकिन जब 29 में हम जाएंगे तो फिर से शायद ईवीएम को लेकर के नाचने की शुरुआत करेंगे। ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికైన నరేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్ కు వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఎన్డీఏకు చెందిన ఎంపీలు తనను తమ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకున్న తీర్మానం ప్రతిని రాష్ట్రపతికి అందజేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానించినట్లు మోదీ తెలిపారు. ఎన్డీఏ పక్షనేతగా ఎన్నికైన నరేంద్ర మోదీపై మిత్రపక్షాల నేతలు ప్రశంసలు కురిపించారు. ఎన్డీఏను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రధాని మోదీ రేయింబవళ్లు కష్టపడ్డారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కొనియాడారు. సరైన సమయంలో సరైన నాయకత్వం భారత్కు అందివచ్చిందని చెప్పారు. ఇకపై తమ పార్టీ మోదీ వెంటే ఉంటుందని జేడీయూ అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్ చెప్పారు. గత 10 ఏళ్లలో మోదీ దేశానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు. విజనరీ నాయకుల బాటలో పయనించేందుకు సిద్ధంగా ఉన్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయ ప్రయోజనాలను సమతుల్యం చేసుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీలోని ఎన్డీఏ ఎంపీల సమావేశంలో మాట్లాడిన ఆయన సమాజంలోని అన్ని వర్గాల సమగ్రాభివృద్ధికి హామీ ఇవ్వడంతో పాటు ప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయ ప్రయోజనాలను సమతుల్యం చేయడం అనేది సమాంతరంగా సాగాలన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం 3వ అధికారం చేపట్టేందుకు నరేంద్ర మోదీ రేయింబవళ్లు శ్రమించారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కొనియాడారు. ఆయన సారథ్యంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు. దూరదృష్టి కలిగిన ఆయన ఆర్థిక వ్యవస్థను పరుగులు తీయించారని ప్రశంసించారు. మోదీ నేతృత్వంలో 2047 నాటికి భారత్ నంబర్ 1 గా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సరైన సమయంలో సరైన నాయకత్వం భారత్కు అందివచ్చిందన్న చంద్రబాబు మోదీ నేతృత్వంలో పేదరికం లేని దేశంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. Balancing regional aspirations and national interest must run parallelly, ensuring holistic development across all strata of society. I have seen so many governments. We are a very, very inspiring time. Anything you wanted to achieve, if you visualize, it can be done. Narendra Modi ji is having a vision and also is having a zeal and also his execution is very perfect and also he is executing all his policies with a true spirit. Always to have a leader. Right time is a great asset for the nation. Today, India is having a right leader, right time. That is Narendra Modi. ఇకపై తమ పార్టీ మోదీ వెంటే ఉంటుందని జేడీయూ అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్ చెప్పారు. గత 10 ఏళ్లలో మోదీ దేశానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు. బీహార్లో ఉన్న పెండింగ్ పనులను రానున్న 5 ఏళ్లలో పూర్తి చేస్తారని నమ్మకం తనకుందన్నారు. ఇండీ కూటమి దేశానికి చేసిందేమీ లేదని నితీష్ కుమార్ విమర్శించారు. ఇటీవలి ఎన్నికల్లో కొన్ని స్థానాలు గెలిచారేమో కానీ వచ్చే ఎన్నికల్లో మొత్తంగా ఓడిపోతారని నితీష్ కుమార్ ఎద్దేవా చేశారు. तो इस बार हम देखें कि कुछ इधर उधर कुछ जीत गया है, अगली बार सब हारेगा, हमको पूरा भरोसा। बिना मतलब का बात बोल बोल करके क्या किया है? ये सब कोई काम किया है? उन लोगों ने आज तक कोई काम नहीं किया, देश की कोई सेवा नहीं की है, लेकिन आपने इतनी सेवा की है
और उसके बाद इस तरह से हुआ है, तब इस बार फिर जो मौका मिला है, तो इस मौका के बाद आगे अब उन लोगों के लिए कोई गुंजाइश नहीं रहेगा, वो सब खत्म हो गया। విజనరీ నాయకుల బాటలో పయనించేందుకు సిద్ధంగా ఉన్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. నరేంద్ర మోదీ నాయకత్వానికి జనసేన పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తున్నట్లు తెలిపారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మోదీ స్ఫూర్తిగా నిలిచారని కొనియాడిన పవన్, మోదీ ప్రధానిగా ఉన్నంత వరకు ఏ దేశానికి భారత్ తలొగ్గదన్నారు. మోదీ నేతృత్వంలో పనిచేయడాన్ని గర్వంగా భావిస్తున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. Started in 2014 in the same place, and Honorable Chandrababu Naidu just said, we're going to see Modi ji to rule this country for 15 years, and it's happening, sir. Modi ji, you truly inspired the nation. As long as you are the Prime Minister of this country, our country will never bow down to anyone, sir. ఎన్డీఏ పార్లమెంటరీ నేతగా ఎన్నికైన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ భాజపా సీనియర్ నేతలను కలిశారు. మాజీ ఉప ప్రధాని భారతరత్న అవార్డు గ్రహీత ఎల్కే అడ్వానీని ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. అడ్వానీకి పుష్పగుచ్చం ఇచ్చి ఆశీస్సులు తీసుకున్నారు. కాసేపు అడ్వానీతో ప్రధాని మోదీ ముచ్చటించారు. ఆ తర్వాత భాజపా మాజీ అధ్యక్షుడు మురళీ మనోహర్ జోషి నివాసానికి వెళ్లారు. ప్రధానికి సాదర స్వాగతం పలికిన జోషి ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. కాసేపు వర్తమాన పరిస్థితులపై ఇద్దరు నేతలు ముచ్చటించారు. అనంతరం ప్రధాని మోదీ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిశారు. ఈ నెల 9న జరిగే ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి వివిధ దేశాల అధినేతలు, ప్రముఖులు, ఎన్డీఏ పక్ష నేతలు, ప్రతిపక్ష పార్టీ సభ్యులు, సినీ క్రీడారంగ ప్రముఖులు, అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు పంపారు. ఇంకా కొంతమందిని కూడా అతిథులుగా ఆహ్వానించనున్నట్లు అధికారులు తెలిపారు. కొత్త పార్లమెంటు భవన నిర్మాణంలో పాల్గొన్న శ్రామికులు, పారిశుధ్య కార్మికులు, పలువురు ట్రాన్స్జెండర్లు, వందే భారత్ రైలు సహా పలు కీలక ప్రాజెక్టుల్లో పనిచేసిన వారిని మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించినట్లు చెప్పారు. అంతేకాకుండా దేశాభివృద్ధికి తోడ్పడుతున్న వారికి ఆహ్వానాలు పంపినట్లు అధికారులు తెలిపారు. ఎన్డీఏ పక్షనేతగా నరేంద్ర మోదీ ఎన్నికైన తీరుపై కాంగ్రెస్ విమర్శలు చేసింది. మొదట పార్టీ పక్ష నేతను కాకుండా కూటమి పక్ష నేతను ఎన్నుకోవడం ఎప్పుడైనా జరిగిందా అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ప్రశ్నించారు. కేంద్రంలో అధికారం కోల్పోతున్నామన్న భయంతోనే మొదట కూటమి పక్ష నేతగా మోదీని ఎన్నుకున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రంలో మూడోసారి ఏర్పడబోయే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ మద్దతుపై ఆధారపడి ఉందన్నారు. ప్రజాగ్రహం కారణంగా 17 మంది కేంద్ర మంత్రులు ఓడిపోయారని పవన్ ఖేరా విమర్శించారు. ये कभी सुना है आपने कि पार्टी ने अपना नेता नहीं चुना, गठबंधन का नेता पहले चुन लिया हो? कभी हुआ ऐसा? तो ये भय दिखाता है कि भाजपा के भीतर क्या चल रहा है. ये जीता हुआ प्रधानमंत्री की भाषा हो सकती है. अरे इतनी मुश्किल से संघर्ष करते हुए आप यहाँ तक पहुंचे हो. नीतीश डिपेंडेंट अलायंस एनडीए या नायडू डिपेंडेंट अलायंस एनडीए पर आप निर्भर हो, 2 बैसाखियां लेकर चल रहे हो. अब भी मैराथन. उनको कहिए शांत रहें, अहंकार के घोड़े से उतरें. अब 1.5 लाख से जीते हो वाराणसी में. ये वही राज्य है जहाँ राहुल गांधी 3,90,000 से जीते हैं, किशोरीलाल शर्मा 1,66,000 से जीते हैं. 17 मंत्री हार चुके हैं. इससे बड़ा और क्या जनाक्रोश आप झेलेंगे? శనివారం ఢిల్లీలో జరిగే సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి హస్తిన బయలుదేరి వెళ్లారు. సీఎంతో పాటు కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రి దామోదర రాజనరసింహ, వంశీచంద్ రెడ్డి కూడా శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లారు. ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలతో సమావేశం కానున్నారు. ఎన్నికలు ముగియడంతో మంత్రివర్గ విస్తరణ సహా నామినేటెడ్ పోస్టుల భర్తీ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక అంశాలపై రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలతో చర్చిస్తారని తెలుస్తోంది. ఇండియా కూటమి పార్లమెంటరీ కమిటీ చైర్మన్గా రాహుల్ గాంధీని ఎన్నుకోవడంతో ఆయనను కలిసి అభినందించేందుకు సీఎం రేవంత్ ముందు రోజే ఢిల్లీ వెళ్తున్నట్లు తెలుస్తోంది. తాజా అంశాన్ని చూస్తున్నాం. ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతుల షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసింది. పదవీ విరమణకి 3 ఏళ్లలోపు ఉన్నవారికి తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపు ఇచ్చింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమ్యని అడిగి తెలుసుకుందాం. రమ్య, ఉపాధ్యాయుల షెడ్యూల్ ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది? ఎవరెవరికి మినహాయింపులు ఇచ్చారు? కొద్ది క్షణాల క్రితమే ఉపాధ్యాయుల బదిలీకి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా విడుదలైంది. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా షెడ్యూల్ విడుదలవుతుంది అన్న సందేశం ఉన్నప్పటికీ కూడా కొంత సందిగ్ధత నెలకొంది. ఎందుకంటే ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ఏవైతే ఈ టెట్ కావచ్చు, ఇతరత్ర అంశాలు ఉన్నాయో, ఈ జోనల్ లెవెల్
సంబంధించినటువంటి పరిశీలనకు సంబంధించినటువంటి కమిటీ ఇప్పటికే పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్నప్పటికీ దీనికి ఇన్ఛార్జ్ వేసినటువంటి మంత్రి ఇక్కడ లేకపోవడం, ఈ రోజు ఈ జోనల్ కి సంబంధించిన ఫలితాలు వెల్లడవుతాయి లేదన్న సందిగ్ధం ఉండేది. అయితే ఎట్టకేలకు ఈ రోజు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేష్ ఈ ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే విడుదల చేశారు. అయితే పదవి విరమణ చేయడానికి ఎవరైతే 3 ఏళ్ల లోపు పదవి విరమణ చేయడానికి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క బదిలీలకు సంబంధించి మినహాయింపునిచ్చారు. ఎందుకంటే ఇప్పుడు పదవి ఎవరైతే మరి 3 ఏళ్లలో వాళ్ళు రిలీవ్ అవ్వబోతున్నారో వాళ్ళకి పదవి విరమణ వాళ్ళకి కనుక బదిలీ చేసినట్లయితే మళ్ళీ వీటిని పూరించడం కాస్త ఇబ్బందిగా మారే అవకాశం నేపథ్యంలో వారందరికీ కూడా తిరిగి ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నారో అక్కడే వారిని కొనసాగించాలి అన్న నిర్ణయానికి కూడా వచ్చినట్టు తెలుస్తుంది. అయితే అటు పండిట్ కి సంబంధించినట్లయితే పీఈటీ పండిట్ అప్గ్రేడేషన్ కూడా చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం చేయనున్నట్టు కూడా ప్రకటించింది. అయితే ఈ ప్రక్రియ మొత్తం కూడా ఏదైతే ప్రమోషన్లు కావచ్చు బదిలీలు కావచ్చు ఈ ప్రక్రియ మొత్తం కూడా 2 మల్టీ జోనల్ గా కూడా కొనసాగనుంది. అయితే రేపటి నుంచి ఈ ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది. అయితే ఫస్ట్ జోన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మల్టీ జోన్ 1 కి సంబంధించి రేపటి నుంచి శనివారం నుంచి ఈ నెల 22 వరకు కూడా మొత్తం 15 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఇక మల్టీ 2కు సంబంధించి ఈ నెల 8 నుంచి అంటే 23 రోజుల్లో ఈ ప్రక్రియను కూడా పూర్తి చేయనున్నట్టు ప్రభుత్వం ధన్యవాదాలు రమ్య. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మధ్యంతర నివేదికకు అనుగుణంగా జరుగుతున్న పనులు సుందిళ్ల బ్యారేజీలో అనుకున్నంత వేగంగా జరగటం లేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి పనుల్లో జోరు పెంచాలని ఆదేశించారు. గత భారాస సర్కార్ నిర్వాహకం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా మారిందని విమర్శించారు. బ్యారేజీల నుంచి ప్రత్యామ్నాయ మార్గాల్లో నీటిని ఎత్తిపోసే చర్యలు చేపడుతున్నామని ప్రాజెక్టు ఈఎన్సీ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మధ్యంతర నివేదికకు అనుగుణంగా చేపట్టిన మరమ్మత్తు పనుల పురోగతిని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. గుత్తేదారు, నిర్మాణ సంస్థల ఖర్చుతోనే మరమ్మత్తు పనులు, పరీక్షలు జరుగుతున్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ముందుగా పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్ల బ్యారేజీ వద్ద మరమ్మత్తు పనుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టు ఇంజనీరింగ్ చీఫ్ అనిల్ కుమార్ పనుల వివరాలను మంత్రికి వివరించారు. వానాకాలంలో 3 బ్యారేజీల సంరక్షణలో భాగంగా ఎలాంటి డ్యామేజీ జరగకుండా పనులు చేపట్టామని ఈఎన్సీ తెలిపారు. అనంతరం భూపాలపల్లి జిల్లాలోని అన్నారం బ్యారేజీ వద్ద పనులు పరిశీలించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో పనులు సంతృప్తికరంగా సాగుతుంటే సుందిళ్లలో నెమ్మదిగా జరుగుతున్నాయని వేగం పెంచాలని ఆదేశించారు. గోదావరి వరదల వల్ల బ్యారేజీల రక్షణ కొన్ని వర్కులు చేయాలని చెప్పి సజెస్ట్ చేస్తూ ఇవి చేసినాక కూడా మీరు అన్ని గేట్లు ఎత్తి పెట్టాలి అని చెప్పడం జరిగింది. ఎందుకు నేను పదే చెప్తున్నంటే ఆయనకి తెలుసో తెలదో కేసీఆర్ గారు పదే ఇక్కడ నీళ్లు స్టోరేజ్ చేసి ఆడికి పంపు చేస్తే బాగుండేది, ఈ నుంచి ఆడికి పంపు, ఆడికి పంపు అని చాలా స్పష్టంగా నీరు స్టోరేజ్ చేయొద్దు అని చెప్పి ఎన్డీఎస్ఏ చెప్పింది. ఆ విధంగా మేము ఎన్డీఎస్ఏ ఇంటరిమ్ మెజర్స్ పని మొదలుపెట్టాం. మేడిగడ్డలో, అన్నారంలో జరుగుతున్న పనులకి కొంత సంతృప్తితో కొంత వేగవంతం చేయాలని చెప్పడం జరుగుతుంది. సుందిళ్ల బ్యారేజీలో నవయుగ కంపెనీ పనులు చాలా స్లోగా నడుస్తున్నాయని చెప్పి ఈరోజు వాళ్ళకి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అయితే ప్రభుత్వం చర్యలు తీసుకోవడం తప్పదు అని ఈ వారం 10 రోజుల్లో మ్యాక్సిమం మిషనరీ, మ్యాన్ పవర్ మొత్తం మొబిలైజ్ చేసి ఈ ఇంటరిమ్ మెజర్స్ ఒక కొలిక్కి తీసుకురావాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మాకు వారసత్వంగా ఇచ్చిన ఈ మెస్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఈ బ్యారేజ్ని రిపేరు, రెస్టోర్ చేయడం, మళ్ళా ప్రాజెక్ట్ని కొంతలో కొంత లైన్లో పెట్టడానికి పనిచేస్తున్నాం. మీరు చెప్పిన పాయింట్ సీరియస్ పాయింటే. ఆ కంప్లీషన్ సర్టిఫికేట్ అవన్నీ ఇష్యూస్ ఆ జ్యుడిషియల్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఆ విషయాల్లోకి పరిగణలో తీసుకుని వాళ్ళ రికమెండేషన్స్ మేరకు మనం ముందు. మరమ్మత్తు పనుల అనంతరం ప్రత్యామ్నాయ మార్గాల్లో బ్యారేజీల నుంచి నీటిని ఎత్తిపోసే మార్గాలు అన్వేషిస్తున్నట్లు కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ అనిల్ కుమార్ తెలిపారు. విత్ ద పర్మిషన్ ఆఫ్ ఎన్డీఎస్ఏ అంటే మనం ఈ టెస్ట్లన్నీ చేసి ఈ టెంపరేచర్ మెజర్స్ చేసి మనకు ఇక్కడ నుంచి పంపు చేయాలంటే మనకు మేడిగడ్డ నుంచి కూడా పంపు చేసే అవకాశం ఉంది. మనకు అక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర మనకు అంటే ప్రస్తుతానికి కూడా మన రెగ్యులేటర్ మీద ఒక 3 మీటర్ల వాటర్ ఉన్నది కాబట్టి ప్రాణహిత వచ్చి డైరెక్ట్గా కన్నెపల్లి రెగ్యులేటర్ హిట్ అవుతుంది. అక్కడ మనకు ఈ మేడిగడ్డ వాటర్ ఆపకుండా కూడా ఫ్లడ్ టైంలో పంపింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫ్లడ్ రిసీడ్ అయినాక మనం అక్కడ జియో ట్యూబ్స్ ఒక 5 మీటర్స్ హైట్ జియో ట్యూబ్స్ వేసేస్తే
ఫ్లడ్ డైవర్ట్ చేసే అవకాశం ఉంటుంది. అది లీన్ ఫ్లోలో చేసుకోవాలి, ఇప్పుడు చేసుకునే కాదు అది. అన్నారంలో సుందీలలో ఈ వీళ్ళు మన ఎన్డీఎస్ఏ చెప్పిన మెజర్స్ చేస్తే అక్కడ కూడా మనకు నీళ్ళు ఆపుకునే అవకాశం ఉంటుంది. మనకు ఎల్లంపల్లికి పంప్ చేసుకునే అవకాశం ఉన్నది. సో దీంట్లో ఏమి ఇబ్బంది లేదు. మనకు నెక్స్ట్ పంపింగ్ కూడా మనము 100% పంపింగ్ చేసుకునే అవకాశం ఉన్నది. కడెం నుంచి వస్తుంది, ఎస్ఆర్ఎస్పీ నుంచి వస్తాయి, దాని సెల్ఫ్ క్యాష్మెంట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇదన్నీ అయినాక లాస్ట్ ఆప్షన్ మనకి మేడిగడ్డనే లాస్ట్ ఆప్షన్. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విజిలెన్స్ నివేదిక ఆధారంగా గతంలో ఇంజనీరింగ్ అధికారులను తొలగించామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. జ్యుడిషియల్ కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్లుగా తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం చేసి తీరుతామని ఉత్తమ్ స్పష్టం చేశారు. ఢిల్లీ మద్యం విధాన కేసులో తిహాడ్ జైల్లో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ను రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. సిబిఐ కేసులో ఈ నెల 21 వరకు కవిత జ్యుడిషియల్ రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ మద్యం కేసులో కవిత పాత్రపై సిబిఐ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేయగా ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకునే అంశంపై జూలై 6న రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. అయితే జైలులో చదువుకునేందుకు కొత్తగా 9 పుస్తకాలు కావాలని కవిత కోర్టులో విజ్ఞప్తి చేయగా కోర్టు అంగీకరించింది. కవితకి పుస్తకాలు సమకూర్చాల్సిందిగా జైలు అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. ఆర్బీఐ వృద్ధి రేటు అంచనాలను పెంచిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 3వ సెషన్లో లాభాలు నమోదు చేయడం సహా సరికొత్త జీవితకాల గరిష్టాలకు దూసుకెళ్లాయి. క్రితం 2 సెషన్లలో 2,995 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ మరో 1,619 పాయింట్లు పెరిగింది. ఉదయం క్రితం ముగింపు కంటే స్వల్ప నష్టాలతో 75,032 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచీ ప్రారంభమైంది. ఈ క్రమంలో 74,942 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. జీడీపీ అంచనాలపై ఆర్బీఐ ప్రకటన తర్వాత కొనుగోళ్లు పెరగడం వల్ల లాభాల్లోకి మళ్లింది. ఒక దశలో 76,795 పాయింట్ల సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయికి దూసుకెళ్లింది. చివరకు 76,693 పాయింట్ల వద్ద స్థిరపడింది.